ఆచి చికెన్ మసాలా 4 రోజులుగా ఇరాన్పై యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగుతున్నాయి. అటు ఇరాన్ కూడా ప్రతి దాడులు కంటిన్యూ చేస్తోంది. ఇలా ఉంటే ఇరాన్కు మద్దతుగా చైనా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని చెప్పింది చైనా. అయితే ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు 1000 మంది వరకు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని దాదాపు 130 నగరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇరాన్ రాయబారి రిజా నజాఫీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, ఇక మరో గెస్ట్ అలేఖ్య గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోని మౌనికా సుంకర గారు, బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. నమస్తే. ముందుగా పాపారావు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. పాపారావు గారు, మనం ఆల్రెడీ డే 1 నుంచి కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నాం, కానీ ఈ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఖమేనీని చంపేసిన తర్వాత ఈ యుద్ధం ఆగిపోతుందని చెప్పేసి దాదాపుగా అమెరికా నిర్ణయానికి వచ్చింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఒక సారథి లేకపోయినా కూడా ఇరాన్ విస్తృతంగా కూడా ఈ యుద్ధంలో ప్రతిఘటించగలుగుతుంది. దాదాపుగా అమెరికా, ఇజ్రాయెల్ కలుపుకొని 7 దేశాల మీద అటాక్స్ కూడా కంటిన్యూ చేయగలుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ 4 days అప్డేట్స్ కనుక మీరు చూస్తే ఏం చెప్తారు? మీ కామెంట్ ఏంటి ఈ యుద్ధానికి సంబంధించి? ఒకటి, అమెరికా ట్రంప్ వ్యాపారస్తులు లెక్కలేశారు. అంటే పైసలు వ్యాపారం లెక్కలు ఉంటాయి కదా, అవును, వ్యాపారంలో హెడ్ లేకపోతే వ్యాపారం నడవదని. కానీ అక్కడ ఇరాన్ లో అది ప్రజల దేశం, ప్రజలు ప్రేమించే నాయకుడు ఆయన. కొన్ని విభేదాలు, అంటే కొన్ని చిన్న చిన్న ఉద్యమాలు జరిగినా వాళ్ళకు ఎన్ని విభేదాలు ఉన్నా వాళ్ళందరి నాయకుడు ఈ రోజుకి ఖొమేనీ, వాళ్ళ ఆత్మ ఖొమేనీ. ఆయన మామూలు వ్యాపారపు లెక్కలు వేసుకొని, అంటే ట్రంప్ లెక్కలు అలాగే ఉంటాయి, వ్యాపారస్తుడు ఆ లెక్కలు వేసుకుని. అది కాకుండా ఏంటంటే ఇజ్రాయెల్ లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ పాలసీ చాపింగ్ ఆఫ్ ది హెడ్. అంటే ఉద్యమం జరుగుతుంటే దాని నాయకుడిని లేపేస్తే ఉద్యమం అవుద్ది, నాయకులందరినీ లేపేస్తే ఉద్యమం అవుద్ది అనే లెక్కలో ఉన్నారు. ఈ క్యాలిక్యులేషన్స్ ఇరాన్ కూడా అవగాహన ఉంది. ఇరాన్ ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్స్ అవగాహన ఉంది. అందుకనే 3-4 లెవెల్స్ పైన వాళ్ళు లీడర్షిప్ బిల్డ్ చేసుకుని ఉన్నారు. ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఆ చైన్ టేక్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే చరిత్రలో చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ స్ట్రాటజీ గురించిన అవగాహన ఇరాన్ నాయకత్వానికి స్పష్టంగా ఉంది. ఇప్పుడు కాదు, కొత్తగా మొదలైన వ్యూహం కాదు ఇది. ఇజ్రాయెల్ది, అమెరికాది కానీ సుదీర్ఘకాలంగా వీళ్ళు నాయకత్వాన్ని ముగించడంతో, తలదీసేయటంతో, శరీరాన్ని నిర్వీర్యం చేయటం, అంటే ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగళ్ళనేవి అన్ని రంగాల్లోకి బాకినాయి వాళ్ళ ఆలోచనలు. తీవ్రవాద సంస్థలతో యుద్ధంతో పాటుగా, అతివాద సంస్థలతో యుద్ధంతో పాటుగా దేశాల మీద యుద్ధంలో కూడా నాయకత్వాన్ని లేపేయటం అనేది. కానీ దానికి కూడా ప్రిపేర్డ్ గా ఉంది ఇరాన్. పైగా ఏమైంది, పిచ్చి క్యాలిక్యులేషన్ వల్ల ఖొమేనీని లేపేస్తే ఆగిపోద్దనే క్యాలిక్యులేషన్ వల్ల ఖొమేనీని లేపేస్తే దాడి తీవ్రమైంది, ఎదురు దాడి. మరింత సమస్యలో పడ్డారు ఈరోజు. అదేదో ఉంది కదా, కుర్చీలో పడ్డ ఎలకలా కొట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే ఖొమేనీని చంపిన తర్వాత ఇక అసలు పోయేది ఏముంది, మాకు అంతా అయిపోయిన తర్వాత ఇక మాకు పోయేది ఏమి లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. కోల్పోయేందుకు ఏమీ లేదనుకున్నటువంటి ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవటం చాలా కష్టం. పిల్లిని ఒక మూలకు నెట్టేస్తే, పిల్లిని ఒక గదిలో పెట్టి మూలకు నెడితే కళ్ళు పీకుద్ది అంటారు. అట్లాంటి పరిస్థితి ఈరోజు జరుగుతుంది. వాళ్ళ అంత తీవ్రంగా వాళ్ళ నాయకుడిని చేసిన తర్వాత అది జరుగుతుంది. సో కాబట్టి యుద్ధం ఈరోజు ప్రజాయుద్ధం. ఆ పేరు పెట్టానని ఏమనుకోకండి, నేను పీపుల్స్ వార్ గురించి మాట్లాడాల, భారతదేశంలో అతివాద సంస్థ గురించి మాట్లాడాలని. ఇది ప్రజాయుద్ధం. ప్రజలంతా కోరుకుంటున్నారు అమెరికాను ఓడించాలని అక్కడ. సో ప్రజాయుద్ధంగా మారిన తర్వాత దాన్ని మీరేం చేయలేరు. అందుకే వాళ్ళకు నిన్న దాకా 4 వారాలు పట్టుద్ది ఇరాన్తో యుద్ధం అని చెప్పాడు. ఇవాళ ఏమన్నాడు, 4-5 వారాలు ఇంకా పైన కూడా పట్టొచ్చు అని చెబుతున్నాడు. సాయంత్రం ఏదో మాట మార్చాయంట, మాతో చర్చలకు వస్తున్నారు ఇరాన్ వాళ్ళని, మేమే వద్దన్నాం, మీతో చర్చించేది లేదు, అంతు చూస్తామన్నాం. కానీ దీనికి ముందే ఇరాన్ చెప్పింది, ఇది రివెంజ్ తీసుకోవటం మా డ్యూటీ, ఖమేనీని చంపిన తర్వాత ప్రతీకారం మా బాధ్యత, కాబట్టి చర్చల ప్రసక్తే లేదని. కాబట్టి 2-3 సార్లు వీళ్ళే అడుగుంటారు అమెరికా వాళ్ళు. ట్రంప్ మాటలకి అర్థాలు వేరులేని అమెరికా వాళ్ళు. ఒక్క ట్రంప్ మాటలనే కదా పాపారావు గారు, గతంలో అమెరికా చాలా యుద్ధాలు చేసింది, చాలా దేశాల్లో రెజీమ్ చేంజ్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. కానీ అమెరికా చెప్పినటువంటి రీజన్ ఒకటి, తర్వాత అక్కడ ఏర్పడినటువంటి ఆ యుద్ధం కొనసాగిన తర్వాత రెజీమ్ చేంజ్ తర్వాత ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చాలా దేశాలు చూసినటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి, ఎందుకు ఎట్ ప్రెజెంట్ ఇరాన్ మీద ఈ స్థాయిలో దాడి అంటే ఏం చెప్తారు?
దీని సీక్వెన్స్ లో చూడండి. ఎందుకు యుద్ధం చేస్తున్నామంటే మామూలుగా చెబుతారు కదా, ఏది తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం కథ ఉంది. మామూలుగా ఏం చెప్పారంటే వీళ్ళు మామూలుగా ఎందుకు యుద్ధం అంటే మొదట్లో బిగిన్ అయింది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపటానికి ఇరాన్ది. ఆ కథ అయిపోయింది. అది తర్వాత మానేశారు. తర్వాత 2-3 రోజులు ఏం చెప్పారంటే రిజైమ్ చేంజ్ అన్నారు. దానికోసమే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో ఓవర్ టు యూ అనే మాట వాడాడు. ఓవర్ టు యూ అని ట్రంప్ వాడాడు. ఎందుకు వాడాడు? మేము ఇరాన్ నాయకత్వం మీద దాడులు చేసి వాళ్ళని చంపేసి కానీ ఏది కానీ ఆ నాయకత్వాన్ని బలహీనపరుస్తున్నాం. ఆ తర్వాత పని ఇరాన్ ప్రజలది ఏంటంటే నాయకత్వం బలహీనపడ్డ తర్వాత వాళ్ళు నియంత్రణ కాబట్టి వాళ్ళు బలహీనపడ్డప్పుడు మీరు తిరగబడి ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి ఇరాన్ ప్రజలారా అని ఓవర్ టు యూ అంటే ఆ పని మేము చేయం, బాంబులేసి గాలిలోంచి గాలి పారిపోతాం, మేము తిరుగుబాటు మీరు చేసుకోండి అని వదిలేశాడు. ఇవాళ ఏం చెబుతున్నాడు? మూడోది అది కాదు, రిజైమ్ చేంజ్ కూడా మా ఉద్దేశం కాదు. ఇరాన్ లో మిసైల్ కార్యక్రమం విపరీతంగా జరుగుతుంది, మిసైల్స్ విపరీతంగా తయారు చేస్తున్నారు, దాన్ని దెబ్బ కొట్టమని వాళ్ళు సాయంత్రం వస్తున్నారు టీవీల్లో. ఏ నిలకడ ఉంది? మోడీ గారి డిమోనిటైజేషన్ లాగా ఉంది. కొన్నాళ్ళు అదన్నాడు, బ్లాక్ మనీ అన్నాడు, కొన్నాళ్ళు ఇంకోటి అన్నాడు, చివరికి ఏం లేకుండా ఒక డిజిటల్ ఎకానమీ మాత్రం మిగిలింది. అట్లా ఉంది. రోజుకో కారణం చెబుతున్నారు. అసలు కారణం ఏంటంటే అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని ఇందాక ఇక్కడ ఛానల్లో ఎప్స్టీన్ ఫైల్స్ గురించి భయం ఒకటని డైవర్షన్ అంటారు. ఇట్లా డైవర్షన్ అనేవాళ్ళు కొంతమంది అదనేవాళ్ళు మన ఊహాగానాలకి గాసిప్ ఎల్లో జరగదని పోవద్దు. కానీ అంతిమంగా ఏంటంటే అమెరికా ఆయుధాల కంపెనీలు ఆయుధాలు అమ్ముకోవడానికి పనికి రావడానికి తప్పితే యుద్ధం అంతకంటే పనికి వచ్చేటట్లేదు. ఏ యుద్ధాలు జరగకపోతే కనుక అమెరికా ఆయుధాల కంపెనీలు ఆయుధాలు అమ్ముకోవడం కష్టం. కాబట్టి వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టాలంటే వాళ్ళు ఒత్తిడి పెడుతుంటారు నిరంతరంగా. కొను ఆయుధాలు మీరు తయారు చేస్తే కుప్పలు పడ్డాయి వేర్ హౌస్ల్లో. అదే నిజమైతే పాపారావు గారు పెట్టుబడి ఎక్కువైపోతుంది కదా. ఒక పక్క అమెరికా విమానాలు కూలిపోతున్నాయి, అమెరికాకి భారీ ఎత్తున నష్టం వస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో వేసినటువంటి ఇరాన్ వేసినటువంటి మిసైల్ ను కూలగొట్టడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కదా. అవును, అది మంచిదే కదా. ఖర్చు పెడితే ఎవరికి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రజలు కట్టినటువంటి పన్ను డబ్బు, ఆ పన్ను బట్టి ఆయుధాలు కొంటుంది. అంటే ఏం చేస్తుంది? అమెరికా ప్రజల కష్టార్జితాన్ని తీసుకెళ్లి ఆయుధాల కంపెనీకి అప్పచెప్తుంది ఆయుధాల గొడవ పేరుతో. కావాల్సింది అదే కదా వాళ్ళకి, ఆయుధాల కంపెనీలో ఎవరికి తీర్చడం. మీరు ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. మొన్నేమన్నా ట్రంప్ మీకు అర్థం కావటం కోసం అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయాలంటే టారిఫ్లు వేయాలి విదేశాల నుంచి వచ్చే వస్తువుల మీద. దానివల్ల ఆదాయం వస్తుంది కదా. టారిఫ్లు పెంచితే ఆదాయం వస్తుంది, దానివల్ల అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ తీసేయచ్చు అన్నాడు. ఇది ఒక పత్రికలో చిన్న బిట్ వచ్చి. దాని అర్థం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారు అమెరికాలో? కూడా బాగా ఆదాయం ఉన్నవాడు కడతాడు, పై వర్గాల వాడు కడతాడు, ధనవంతుడు కడతాడు, మధ్యతరగతి ఉన్నత వర్గాలు కడతాయి. పేద జనాల దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్టే డబ్బులు ఉండవు కదా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తే ఎవరికి ఉపయోగం? అమెరికాలో ధనవంతులకు ఉపయోగం. అది చేయటం కోసం టారిఫ్లు వేస్తే ఎవరికి నష్టం? పేద ప్రజానీకం కొనే ప్రతి సరుకు ధర పెరుగుద్ది. అదే కదా. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ధనవంతులకు చేయడం కోసం టారిఫ్ల ద్వారా వసూలు చేస్తారంటే జనాల మీద పడి ఆ డబ్బులు వసూలు చేస్తారని చెబుతున్నాడు. ఇది ఆయన నీతి. ధనవంతుల అనుకూల సామాన్య జన వ్యతిరేక నీతిలో ఆయుధాలు కొనటం, ఆయుధాల కంపెనీ నుంచి జనం డబ్బులు పెట్టి కొని జనం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసే పని, పైపేసి జనం డబ్బుల్ని ఆయుధాల కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే పాపారావు గారు, రైట్, డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో శ్రీనివాస్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు ఈ యుద్ధానికి సంబంధించి? ఈ యుద్ధం విషయంలో భారత ప్రభుత్వ ప్రతిస్పందన మీద మీ కామెంట్ ఏంటి? ఇండియా కరెక్ట్ గానే రెస్పాండ్ అయింది అనుకుంటున్నారా? ఇండియా స్టాండ్ కరెక్ట్ గానే ఉందనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాపారావు గారికి, మిగతా ఉన్నటువంటి ప్యానల్ అందరికి కూడా, అదేవిధంగా జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి. బీజేపీ ఎలాంటి స్టాండ్ ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఇవాళ ఒక దేశ సుప్రీంని మరి సేమ్ డే వితౌట్ యుద్ధం, ఎలాంటి ఫార్మల్ యుద్ధాన్ని కూడా ప్రకటించకుండా మరి ఆ దేశ అధ్యక్షుడు ఉన్నపనంగా చంపి మరి అమెరికా బీజేపీ మోడీ గారు ఎక్కడ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడం బాధాకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా ఖండిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా మనం చూసాము, వెనుజులా అధ్యక్షుడిని ఫ్యామిలీతో సహా తీసుకెళ్లి ఒక అధ్యక్షుడిని చేతులకు బేడీలు వేసినట్టు ఒక యుద్ధ ఖైదీలాగా చూసాం మనం. ఎలాంటి యుద్ధం లేదు, విచిత్రం చూడండి. మరి అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి మరి వాళ్ళని కూడా అటు చేశారు. అంటే ఇలా మోడీ ఎలా ఉందంటే వేస్తేనేమో పన్నులతో యుద్ధం, లేకపోతేనేమో మామూలుగా ఇలాంటి ఫిజికల్ యుద్ధం చేస్తున్నాడు ప్రపంచం మీద. ఒక సామ్రాజ్యవాదంతో ఆయన రగిలిపోతున్నాడు తప్ప ఎలాంటి లేదు. మళ్ళీ ఆయన పైపెచ్చి ఏమంటాడంటే నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటాడు. నేను ఏమనుకుంటానంటే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఎట్లా నాకు వచ్చిన పేరు వచ్చింది, ఇక నేను ఇదే చేద్దామని, యుద్ధాలు చేద్దామని డిసైడ్ అయ్యింది అనుకుంటున్నాను. సేమ్ డే ఏదైతే ఇరాన్ మీద ఎలాంటి ఫార్మల్ యుద్ధం ప్రకటించకుండా అదే రోజు పాపం ఖమేనీని
చంపారు. ఇది మనం ఒక ప్రజాస్వామ్యవాదులుగా, ఒక డెమోక్రటిక్ గా మనం దీన్ని ఖచ్చితంగా ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్ కూడా ఇవాళ మోడీ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకునే అవసరం ఉంది. ఇవాళ దీని మీద ఒక కరెక్ట్ స్టాండ్ మరి బీజేపీ ఈ రోజు వరకు కూడా కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోతుంది. 142 కోట్లకు జనాభా ఉన్నటువంటి భారతదేశానికి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మోడీ గారు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇవాళ ఏంటికి ఆయన ఉద్దేశం ఏంది? ఇవాళ ఏదైతే ఇరాన్ ఒక న్యూక్లియర్ వార్ తయారు చేసుకుంటుందో అదే ఆయనకు నచ్చలేదు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వులు ఏదైతే ఉన్నాయో దాదాపు 208 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రపంచంలోనే మరి వెనుజులా తర్వాత 3వ ప్లేస్ లో ఉన్నారు. అది వాళ్ళకి నచ్చలేదు. అవన్నిటి మీద ఆయన కన్ను పెట్రోలియం మీద, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కి సహకరించుకుంటూ వాళ్ళు అణువారేడ్స్ తయారు చేసుకోవద్దు ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఇరాన్ కనుక అణువారేడ్స్ తయారు చేసుకుంటే ప్రపంచంలో ఇలా పెద్దన పాత్ర పోషించలేరు, వీళ్ళ పెత్తనం కర్ర పెత్తనం చెల్లదని ఉద్దేశంతో ఆయన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి దీనికి మనం చూసాం, యునైటెడ్ భద్రతా మండలి సభ్య దేశాలైనటువంటి అమెరికా కాకుండా మరి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవాళ అదేవిధంగా ఫ్రాన్స్ కావచ్చు, మరి ఇంగ్లాండ్ 5 దేశాలు ఉన్నాయి. మరి ఇలా చైనా ఏకంగా మరి ఈ రోజు మనం చూసాం, లైవ్ లోనే చూస్తున్నాం. ఇవాళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ 5 దేశాలకు కూడా మరి అణుసామర్థ్యం ఉంది. ఇవి కాకుండా మరి ఇండియా, పాకిస్తాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, మరి ఉత్తర కొరియా కూడా ఇవాళ అణుసామర్థ్యం ఉంది. వాళ్ళు అణుసామర్థ్యం తయారు చేసుకుంటున్న ఉద్దేశంతో నటాంజన్ అనే అణు విద్యుత్ కేంద్రం మీద వాళ్ళు మరి దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం తెలియవస్తుంది. మరి ఇట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, దానికి మరి ఒక జలసంధిని కూడా ఉంది. ఆ జలసంధిని కూడా మరి అర్బుద్ జలసంధిని కూడా మూసేయడం జరిగింది. దానివల్ల మనకు పెట్రోల్ రిజర్వ్ లేవు. మరి మనకు టైం కూడా సరిపోదు. మనకు 10-15 రోజులలో కూడా పెట్రోల్స్ అన్ని మరి పెట్రోలియం ప్రొడక్ట్ ఉత్పత్తులు కూడా అయిపోతాయి. అయిపోయిన తర్వాత మన పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడతారు, నిమ్మకు నీరెత్తనట్టుగా కాముగా ఉన్నాడు. మరి ఆయన నోబెల్ బహుమతి, ఆయనకో నోబెల్ బహుమతి కావాలట. మరి చేసేవేమో యుద్ధాలు, లేదంటే అణుయుద్ధాలు, లేదంటే ఆర్థిక యుద్ధాలు, 2 యుద్ధాలు. మన దేశం మీద ఎన్ని దాదాపు 25%, 50% ట్యాక్స్లు ఇచ్చారు. ఆయన పైపు ఉచిత స్థలాలు, ఇందాక మన పాపరావు ఉచిత స్థలాలు ఏమిస్తారంటే అమెరికాలో ట్యాక్స్లు కట్టుకొని ఉండాలంటే ఇతర దేశాల మీద పన్నులు వేయాలట. పన్నులు వేస్తే ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ట్యాక్స్లు కట్టుకొని సరిపోతుంది. ఎక్కడైనా కామెడీ ఉంది, వాళ్ళ దేశాల ఇన్కమ్ ట్యాక్స్ మనది బయట దేశాల మీద పన్నులు వేయటం ఏంటంటే ఇదే లెక్క. క్లారిటీ లేదు. శ్రీనివాస్ గారు, నేను అలా ఏమని ట్రంప్ చెబుతున్నాడు, నేను ట్యాక్స్ అదే మీరు అన్నారు కదా. అంటే మీరు అన్నట్టు చెప్పట్లే, మీరు సైటేషన్ చేశారని చెప్తున్నాను నేను. మీరు అన్నారని చెప్పట్లే, మీరు సైటేషన్ చేశారు కదా. సో మీరు చేసింది అయ్యో మీరు మిస్గైడ్ చేస్తున్నారు, రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు, మీకు అర్థం కావట్లేదని చెప్పింది. ట్రంప్ ఇలా అంటున్నాడు, నేను ఇన్కమ్ ట్యాక్స్ వేయకుండా ఉండాలంటే ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చే సరుకుల మీద టారిఫ్ వేస్తానని ట్రంప్ అంటున్నాడు. వాడు దొంగ అంటున్నా నేను మీరు నన్ను అర్థమైంది పాపం. నేను అదే చెప్పా, మీరు చెప్పిందే నేను చెప్పాను. నేను అంతే ఏం లేదు, సైటేషన్ చేశాను మీరు తప్ప. మీరు అన్నట్టు చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మోడీ గారి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటు మద్దతు ప్రకటిస్తాడా, లేకపోతే ఆయన చనిపోయిన దాన్ని, చంపిన దాన్ని ఉన్నపనంగా సేమ్ డే ఎలాంటి ఫార్ముల యుద్ధం ప్రకటించకుండా చంపిన దాన్ని మరి మోడీ గారు ఖండించినట్టు కానీ మరి సపోజ్ లేదు, అపోజ్ లేదు. మరి వాళ్ళ స్టాండ్ ఏందో కూడా మరి మౌనిక సుంకర్ గారు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా క్లారిటీ లేదు. వాళ్ళకు కూడా క్లారిటీ లేకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ స్థితిలో ఉన్నారా, మరి ఏ స్థితిలో ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. మరి రోజుకి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి యుద్ధం చేయడం వల్ల అని చేసి మళ్ళీ ట్రంప్ గారే ప్రకటించుకుంటున్నారు. మరి అంత అవసరమా ఇక్కడ? మళ్ళీ యుద్ధం 4-5 వారాలు యుద్ధం నడుస్తుంది, ఇంకా అయిపోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే వాస్తవంగా ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం కమాండర్ చంపేశాము, ఖమేనీ గారు చచ్చిపోయారు, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. వాళ్ళకి క్లెయిమ్ లేదు. వాళ్ళ దగ్గర అన్న ఆయుధాలు లేవలేక అంతమించిన ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రైట్, మనతో పాటు మౌనిక సుంకర గారు జాయిన్ అయ్యారు. మౌనిక గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే అండి, నాది క్లియర్ ఉందండి. క్లియర్ గా ఉంది. మౌనిక గారు, మీరేం చెప్తారు? ఎందుకంటే అంతిమంగా భారతీయ జనతా పార్టీ లేదంటే కేంద్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం కింద తీసుకుందాం, భారత ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్టాండ్ మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికన్ దళాలు చంపేసిన తర్వాత కనీసం దాని మీద రెస్పాండ్ కాలేదు, సంతాపం కూడా తెలియజేయలేనటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి ఉన్నారా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. పైగా ఇటు ఇరాను గతం నుంచి మనకి మిత్రదేశమే, ఇజ్రాయెల్ కూడా మిత్రదేశమే. కాకపోతే పూర్తిగా ఎప్పుడు కూడా భారత్ ప్రతి దేశంతో కూడా మిత్రత్వమే ఉంది తప్పితే కొత్తగా ఒక దేశం కోసం ప్రత్యేకించి స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే, ఇప్పుడున్నటువంటి విదేశాంగ విధానం చూస్తుంటే పూర్తిగా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి విధానం కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్లో భారత్కు మంచిది కాదు అనేటటువంటి వాదనలు ఉన్నాయి. ఏం చెప్తారు? ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం.
ఒక మహిళగా నేను నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ఒక భారతీయ జనతా పార్టీ లీడర్ గా, ఒక మోదీ భక్తగా నేను నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ప్యానెల్లో ఉన్న మగవాళ్ళు దయచేసి కొంచెం టాలరెన్స్ ప్రకటించి నేను మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. వాళ్ళకి అవసరం వచ్చిన వాళ్ళకి టర్న్ వచ్చినప్పుడే మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఈ రోజు హోలీ అండి. గ్రహణం కూడా ఉండింది, చంద్రగ్రహణము. మళ్ళీ భారత్ క్రికెట్ సెమీఫైనల్స్ కి వెళ్ళింది. ఈ సంతోషంలో ఉన్నారు. భారతదేశంలో ఇట్లా సంతోషంగా ఉండడానికి కారణం భారతీయ పౌరులు ఒక నిజమైన నాయకుణ్ణి, ఒక గట్టి పార్టీని తమను ఏలుకోవాలి అని అక్కడ గద్దెన ఎక్కించడం అనేది జరిగింది. 12 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఉత్తమంగా పాలన జరుగుతుంది కాబట్టి కోవిడ్ లో మనం తట్టుకున్నాం. ఇప్పుడు వరల్డ్ వార్ ప్రపంచమంతా కొట్టుకు వస్తున్నా కూడా మనం సేఫ్ గా ఉన్నాం, నో డౌట్. ఇందులో ఎవరికైనా అనుమానం ఉన్నా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ అడ్రస్ నాకు ఇస్తే నేను వాళ్ళకు బర్నాల్ పార్సల్ పంపిస్తాను. రెండో పాయింట్, 26/11 ముంబై అటాక్స్ జరిగిన తర్వాత మనము ఎలాంటి ఆపరేషన్ చేయలేదు పాకిస్తాన్ మీద. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ పక్కన పెడితే సివిలియన్స్ మీద జరిగిన పహల్గామ్ అటాక్ కి ఆపరేషన్ సింధూర్ తోని పాకిస్తాన్ ని బిచ్చమెత్తుకునేలాగా చేసినాం. నీళ్లకు కూడా కొట్టుకునే లాంటి పరిస్థితికి, మోకాళ్ళ మీద వంచే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని. ఇది జనరల్ స్టేట్మెంట్. నెక్స్ట్, అంబేద్కర్ గారు పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో క్లియర్ గా ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఫర్ ఓన్లీ ముస్లిమ్స్ అని చెప్పిండు. ఏ ముస్లిం అయినా ఎప్పుడైనా ఏ దేశంలో ఉన్నా ఆ దేశం ముస్లిం దేశం అయితే తప్ప ఆ దేశానికి అతనికి లాయల్టీ చూపియడు అనేది మనం చూసినాం. అదే అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పిండు. ఇంకో పాయింట్ కూడా ఏం చెప్తారు అంబేద్కర్ గారు అంటే, ఒక ముస్లిం చచ్చిపోవడానికి రెడీగా ఉంటాడు. అంటే పుట్టిందే చావడం కోసం, అంటే పుట్టిందే జిహాదీ అవ్వడం కోసం. జిహాద్ అనేది వాళ్ళ రిలీజియస్ గా ఒక ధర్మ యుద్ధంగా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఆ దాన్ని చేయడం కోసమే ప్రతి ముస్లిం వెయిట్ చేస్తాడు అని అనేది అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పింది. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి అని ఇందాకనే చెప్పాను. శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం టాలరెన్స్ పట్టించుకోండి. కొంచెం టాలరెన్స్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అసలు మీరు మహిళల్ని బతకనియరా? మౌనిక గారు, come to the point. మౌనిక గారు, come to the point, please. తప్పు మాట మేడం, మహిళల బతుకునేది. మీరు అక్కడ ఖమ్మంలో ఇల్లు కూలుస్తారు, ఇక్కడ ఇల్లు కూలుస్తారు. ఒక డిబేట్ లో వద్దు, మనం వేరే టాపిక్ లో వద్దు. మౌనిక గారు, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. మౌనిక గారు, కమ్ టు ద పాయింట్ ప్లీజ్. మీరు శ్రీనివాస్ రెడ్డి గారిని సైలెంట్ ఉండమని చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ. మౌనిక గారు, మనకున్న టైం తక్కువ, దయచేసి ఇద్దరు అర్థం చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మౌనిక గారు, కమ్ టు ద పాయింట్. స్పెసిఫిక్ దయచేసి మరి మీరు మాట్లాడకండి. హ్యావ్ సమ్ కర్టసీ. ఒక అడ్వకేట్ అని ఇన్నిసార్లు చెప్పుకుంటున్నారు కదా, గాయంత కర్టసీ లేదా మీకు? మీరు డిబేట్ లో మాట్లాడుకుంటూ మహిళలని నేను మాట్లాడేది గారు, ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్. మనం ఎలా టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను స్క్రిప్ట్, మీరు ఇచ్చిన స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం నాకు లేదు కదా. మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవన్నా నేను? శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మౌనిక గారు, ఆయన సైలెంట్ అయ్యారు. ప్లీజ్ మీరు కంటిన్యూ. కమ్ టు ద పాయింట్. నేను ముందే చెప్పిన, నాకు మాట్లాడేటప్పుడు ఒళ్ళు మండుతుంది. రావాలి ప్లీజ్, మన సబ్జెక్ట్ లోకి రావాలి, మన టాపిక్ లోకి రావాలి ప్లీజ్. మీరు నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేయకండి శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు నా మాట వినండి, ఎందుకంటే ఆమె మాట్లాడినండి. టైం ఉంటే మనం మాట్లాడదాం, లేకపోతే ప్లీజ్ కమ్ టు. మౌనిక గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, టైం వేస్ట్ చేసుకోవద్దు ఇలాగా. ప్లీజ్ కంటిన్యూ. జీ ప్లీజ్, ఇంత పురుషాహంకారాన్ని ప్రదర్శించకండి. నా ఒపీనియన్స్ నన్ను చెప్పనివ్వండి. కలిపనకండి, మీరు తొందరపడుతున్నారు. అందరినీ కలిపనకండి. ఆయనకుందండి, ఆయనకుంది పాపారావు గారు. మాకెప్పుడు లేదు అట్లా. సరే, అయితే ఆపండి. సరే, అయితే పాకిస్తాన్ ఇంకొకటి కూడా ఏంటి జరిగింది అంటే, పాకిస్తాన్ సిఐఏ నుంచి వెళ్ళి వచ్చిన ఫిజిస్ట్ మనం చూసినాం. అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి న్యూక్లియర్ వెపన్స్ అని బ్లాక్ మార్కెటింగ్ చేసింది, అమెరికా పాకిస్తాన్ కలిపి. అయితే పాకిస్తాన్ ఎవరికీ కాదు, అంటే కనీసం వాళ్ళు కూడా లాయల్ గా ఉండలేని ఒక దరిద్ర దేశం, ఒక టెర్రరిజం కు ఒక దేశం ఉందంటే అది పాకిస్తానే. కాబట్టి పాకిస్తాన్ ఏం చేసింది, అబ్దుల్ ఖాదర్ ఈ న్యూక్లియర్ ఫార్ములాస్ ని ఇరాన్ కి ఇవ్వడం అనేది జరిగింది.
ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఎట్లుంటాయి అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ మీరు చూడండి, అమెరికా క్రిస్టియన్ కంట్రీ, బ్రిటన్ ఒక క్రిస్టియన్ కంట్రీ. కాబట్టి సిఐఏకి బ్యాకప్ గా ఏముంటదంటే బ్రిటిష్ గూఢాచార వ్యవస్థ MI5 MI6 సిఐఏకి బ్యాకప్ ఉంటది. ఇదే విషయంగా మనం చూసుకుంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్న వీళ్ళకున్న సీక్రెట్ ఏజెన్సీస్ ఎట్లా పనిచేస్తాయి అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ రావద్దు ఈ గల్ఫ్ కంట్రీస్ కి అనే ఉద్దేశంతో ఇటు రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ ఉంటది, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అదే ఒపీనియన్ తో ఉంటది, బ్రిటిష్ క్రిస్టియన్ కంట్రీ అదే ఒపీనియన్ తో ఉంటది, అమెరికా క్రిస్టియన్ కంట్రీ అదే ఒపీనియన్ తో ఉంటది. కాబట్టి ఇక్కడ షియా సున్నీ రెండుకి అస్సలు పడదు. మీరు చూసినట్టయితే వహేబియా కంట్రీ, సౌదీ అనేది వహేబియా మతం అన్నమాట. ఇప్పుడు ఇస్లాంలో కొన్ని మన కులాలు ఉన్నట్టుగా ఇస్లాంలో సున్నీ, షియా, వహేబియా అని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏమో సున్నీ కంట్రీ, ఇరాన్ ఏమో షియా కంట్రీ, ఇప్పుడు వహేబియానేమో సౌదీ కంట్రీ. ఈ మూడు ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ కి ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకుండా ఎవరు పనిచేస్తున్నారు అంటే ఇటు అమెరికా సిఐఏ పనిచేస్తుంది, అటు రష్యా పనిచేస్తున్నది. కాబట్టి ఈ పాయింట్స్ ని మనం గమనించినట్టయితే మనము న్యూక్లియర్ పవర్ ని అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మనం సక్సెస్ఫుల్ గా ఒక న్యూక్లియర్ స్టేట్ అయినాం వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు అంటే మనం ఎప్స్టీన్ ఫైల్స్ వీళ్ళు ఎట్లుంటారంటే ఈ మిషనరీ ఐడియాలజీ ఉన్న క్రిస్టియన్ కంట్రీస్ అయినా, ముస్లిం కంట్రీస్ అయినా, కమ్యూనిస్ట్ కంట్రీస్ అయినా పాప భీతి ఉండదు, ఎవరో ఒకరి మీద దాడి చేసినా తప్పులేదు, వాళ్ళు సుఖంగా బతకడం కోసం ఇంకొకరిని చంపినా కూడా వాళ్ళకి ఉండదు. కానీ భారతదేశం 800 సంవత్సరాలు ఇస్లామిక్ ముస్లిం అట్రాసిటీస్ ని ఫేస్ చేసింది, 200 years క్రిస్టియన్ బ్రిటిష్ అట్రాసిటీస్ ఫేస్ చేసిందే తప్ప భారతదేశం ఏ కంట్రీ మీద దండయాత్ర చేయడం, కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ విషయంలో తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్? ప్లీజ్ 2 minutes లో చెప్పాలి మీరు, ఎందుకంటే నేను మిగిలిన వారికి మిగిలిన గెస్ట్లకు అవకాశం. భారతదేశానికి ఇప్పుడు ప్యాలెస్టైన్ నుంచి వెళ్ళి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఉన్నది, ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఉన్నది. ప్యాలెస్టైన్ అనేది ముస్లిం కంట్రీ, ఇజ్రాయెల్ అనేది ఒక జూయిష్ కంట్రీ. క్రిస్టియన్ కంట్రీ అయిన బ్రిటిష్ కూడా మనతో మంచి ఉన్నది, అమెరికాతో కూడా మనకు మంచి ఉన్నది. ఈ మూడు కూడా మన పట్ల ఒక ఆశతోని మనతోని స్నేహంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకి ఎవరితోని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేశ సేఫ్టీ, మన ప్రజల సేఫ్టీ మాత్రమే మోదీకి ప్రయారిటీ. మన ప్రయారిటీ కోసం వాళ్ళ కోసం ఎవరికో సపోర్ట్ చేసి యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం హిందూ సమాజానికి లేదు, హిందుస్థాన్ కి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. ఎవరెన్ని మొత్తుకున్నా నరేంద్ర మోదీ గారు ఏ కంట్రీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మనం డిప్లొమాటిక్ గా రాజతంత్రం ప్రకారంగా మన దేశానికి ఎవరు లాభం చేకూరిస్తే వాళ్ళకు మనం సపోర్ట్ ఇస్తాం. పాపారావు గారు, డిప్లొమసీ విషయంలో ఇండియా తీసుకున్నటువంటి ఈ స్టాండ్ కరెక్టేనా? అంటే ఒక్క ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానమే కాదు, గతంలో వెనిజులా విషయంలో వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారాన్ని మనం చూసాం. అట్ ప్రెసెంట్ అయితే ఈ వ్యవహారాన్ని చూస్తున్నాం. ఉక్రెయిన్ వార్ విషయంలో ఇండియా చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరించింది. అటు రష్యన్ ప్రెసిడెంట్ తో పుతిన్ తో భేటీ సమయంలో కూడా ఇది యుద్ధాల సమయం కాదు అంటూ స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్పష్టం చేశారు. కానీ ఒక వెనుజులా విషయంలో, ఇరాన్ విషయంలో మాత్రం ఆ తరహా వైఖరి ఎక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? సరే, నాది కూడా అదే రిక్వెస్ట్. నేను మాట్లాడేటప్పుడు కూడా ఎవరు మాట్లాడుకుంటుంటే నా సంతోషం. ఎవరు మాట్లాడినా అది ఇక వాళ్ళ విజ్ఞత, ముఖ్యంగా ఇది రెండోది. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశ విదేశాంగ విధానం 180 degrees లో మారిపోయింది. ఫస్ట్ చెప్పేది అది. మోడీ వచ్చిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత భారత విదేశాంగ విధానం 180 degrees లో మారిపోయింది. కానీ మారిందని చెప్పటంలా వాళ్ళు చెప్పకుండానే చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి చాలా సందర్భాల్లో వాళ్ళ మాటలకి చేతలకి చాలా తేడా ఉంటారు. ఇది ఈరోజు ఇజ్రాయెల్ పోయిందని నేను అబ్జెక్షన్ పెట్టాలా. ఈయన తెలిసే వెళ్ళాడు, యుద్ధం వస్తుంది తెలిసే వెళ్ళారని కూడా నేను అంటల్లా. కానీ యుద్ధం మొదలైన తర్వాత కొన్ని ఉంటాయి బేసిక్స్. చరిత్రలో మనకి సుదీర్ఘకాలంగా మన స్నేహం ఇరాన్తో ఉంది. అలాగే రష్యాతో కూడా మనకి సుదీర్ఘకాలంగా, ఈ రెండు మనకి సరే సనాతన కాలం నుంచి ఉన్న స్నేహం ఇరాన్తో. రష్యాతో పెద్ద చరిత్ర ఉంది. రష్యాతో రెండు దేశాలకి మనం మెల్లమెల్లగా దూరం అయిపోతున్నటువంటిది వాస్తవంగా ఈ రెండు సందర్భాల్లోనూ కనపడుతుంది. రష్యన్ ఆయిల్ కొనొద్దని అనేక సార్లు మనల్ని ట్రంప్ బెదిరించాడు. కొనటం తగ్గించారు వీళ్ళు నిజంగానే. అది మనకి చాలా మందికి కూడా ఇబ్బందికరమైనటువంటి, మనకి సంబంధం లేని వాళ్ళు, మన దేశంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఇదేంటి అని ముక్కును వేలేసుకునే పరిస్థితి.
సో మన విదేశాంగ విధానం పూర్తిగా మారింది. ఇప్పుడు పాత విదేశాంగ విధానం కాదు ఇది. కాబట్టి మనం ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా ఇది వాస్తవం. మనం సరే జవహర్లాల్ నెహ్రూ పట్ల నాకు వ్యక్తిగతంగా కమ్యూనిస్ట్ గా నా వామపక్ష భావాలనోడిగా కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ విదేశాంగ ఆయన్ని తిట్టేది వీళ్ళు పొద్దాక మోడీ గారు కానీ వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ మీద విమర్శలన్నీ ఇదే ఆ విదేశాంగ విధానం గురించి వీళ్ళకున్నటువంటి కోపాలు ఆయనకు అనుసరించిన దీని గురించి. కాబట్టి అవి దాని నుంచే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు దే డోంట్ వాంట్ దట్ సేమ్ ఫారిన్ పాలసీ కాదు ఇది. మరి కొమేని చచ్చిపోతే కూడా మాట్లాడలేదని మీరు అడిగిన దానిలో సారాంశం అది. దే డోంట్ వాంట్ టు, వాళ్ళు మాట్లాడండి. నేను ఒకటే చెబుతున్నాను, నాకు అర్థమైనంతలో మోడీ గారు మాట్లాడిన దానికంటే మాట్లాడని దాని నుంచి మనం ఎక్కువ తెలుసుకోవాలి. మోడీ గారు మాట్లాడిన దానికంటే ఆయన మాట్లాడకుండా ఉన్న విషయాల నుంచి ఆయన అసలు విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అసలు విధానం వాళ్ళ కొమ్మైని చంపేసినప్పుడు మాట్లాడకపోవటం అనేది ఆయన అసలు విధానం ఏంటో చెప్పుద్ది. అలాగే మధురోని ఎత్తుకెళ్లిపోయినప్పుడు అమెరికా మాట్లాడకపోవటం ఏంటి అనేది ఆయన అసలు విధానాన్ని చెప్పుద్ది. ఆయన అసలు విధానాన్ని ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నప్పుడు, వెక్కిరిస్తున్నప్పుడు, నన్ను సంతోష పెట్టడం మోడీ బాధ్యతని మాట్లాడుతున్నప్పుడు కూడా జవాబు చెప్పినప్పుడు ఆయన అసలు విధానం తెలుస్తుంది. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని బెదిరించినప్పుడు దానికి జవాబు చెప్పకుండా కామ్ గా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలోని వాళ్ళు ట్రంప్ మోడీ గారి అసలు విధానం తెలుస్తుంది. మోడీ గారి విధానాలు ఆయన మాట్లాడకపోవటంలో ఉన్నాయి, మాట్లాడటంలో కాదు. ఇది అయితే కొన్నిసార్లు పాపరావు గారు కొన్నిసార్లు వ్యక్తిత్వం ప్రకారం కూడా చాలా మంది రెస్పాండ్ కారు. కొంతమంది అంటే ట్రంప్ లాంటి వాళ్ళు ఏది పడితే అది ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయాలి. కాదు పివి నరసింహరావు వ్యక్తిత్వం చెబుతున్నారు మీరు. దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. పివి నరసింహరావు చాలా విషయాల్లో మాట్లాడారు. ఎందుకంటే కొన్ని సమస్యలు మాట్లాడకపోతే సాల్వ్ అవుతాయని ఆయన లెక్క. ఆ లెక్క కరెక్టే. నా వ్యక్తిగతంగా ఆయన అన్నిసార్లు కరెక్ట్ గా పోవచ్చు. నన్ను కంప్లీట్ చేయని వాళ్ళు ఒక్క నిమిషం పాపరావు గారు. అంటే ట్రంప్ లాంటి వాళ్ళు ఏది పడితే అది వాగుతూ ఉంటారు, కానీ మోదీ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ ఓకే, కొన్ని విషయాల వరకు కవ్వింపు చర్యల వరకు అది ఓకే. కానీ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాల విషయంలో దేశం టు దేశం ఉన్నటువంటి అంశాల్లో కూడా మౌనం మంచిది కాదు. ట్రంప్ బ్యాట్ మ్యాన్ అని నేను కూడా చెబుతున్నా. వాడు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ట్రంప్ వాగుడికి చెప్పొద్దు, ట్రంప్ చేస్తున్న హత్యల గురించి చెప్పు, ఎగ్జాక్ట్లీ అయ్యేందుకు చెప్పవు. ట్రంప్ మ్యాడ్ మ్యాన్ నిజమే, ట్రంప్ వాగుతాడు నిజమే, పిచ్చోడు నిజమే, కానీ ట్రంప్ హత్యలు చేస్తున్నాడు కదా పిచ్చోడు. ట్రంప్ ఎత్తుకెళ్తున్నాడు కదా వెనిజులా లీడర్లని. ఏది పడితే అది మాట్లాడు అంటున్నా. మీరు అనేదానికి అదే నేను చెబుతుంది, అదే అవి కూడా దీనిలో కలిపే కాకపోతే తెచ్చి అది మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ట్రంప్ చేసి ఏ పనులు చేసిన పిచ్చోడు అని చెప్పి అందరూ వదిలేస్తావా? పిచ్చాసుపత్రులు చేస్తావా? శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు? ఇండియన్ డిప్లొమసీ గురించి ప్రధానంగా ఏం చెప్తారు? దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం చాలా దెబ్బతింది, ఒకవేళ ఇదే విదేశాంగ విధానం కనుక కొనసాగితే భారత్ కూడా యుద్ధంలో చిక్కుకోవచ్చు అనేటటువంటి కామెంట్స్ ఆయన చేసినటువంటి పరిస్థితి కదా. ఎందుకు భారత్ అంతా కూల్ గానే ఉన్నటువంటి పరిస్థితి? పాకిస్తాన్ మీద మనమే ఆపరేషన్ సింధూర్ చేసాం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు ఆపేమన్న దానికి సంబంధించి అఫ్ కోర్స్ దాని మీద భిన్నమైనటువంటి వాదనలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం భారత్ అంతా సురక్షితంగానే ఉంది కదా. ఎందుకు ఒక నిమిషం వస్తా మౌనిక గారు వస్తా ప్లీజ్ వస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇవ్వండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ ని ఎందుకు అంత మధ్యంతరంగా ఆపిందంటే ప్రపంచంలో అండి ఏ 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ యుద్ధంలోకి దిగినా ప్రపంచం అంతా కూడా వాటిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక మిసైల్ అయినాక ఇంకో మిసైల్ అయినాక తర్వాత మిగిలింది లాస్ట్ కి న్యూక్లియర్ వెపన్స్. కాబట్టి పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ కంట్రీ కాబట్టి భారతదేశం కూడా ఒక సక్సెస్ఫుల్ న్యూక్లియర్ కంట్రీ కాబట్టి 2 న్యూక్లియర్ కంట్రీస్ ఎప్పుడు వార్ చేసుకున్నా కూడా ప్రపంచం అంతా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆపిస్తుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఆపడం అనేది జరిగింది. ట్రంప్ చెప్పడం వల్ల ఆపలేదు అని చెప్పేసి మోదీ గారు పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అయితే మౌనిక గారు మీరు చెప్పింది నిజం కానీ భారత ప్రభుత్వం మీరు చెప్పినంత క్లియర్ గా అయితే చెప్పలేదు కదా ఎందుకు ఆపామన్న దానికి సంబంధించి. భారత ప్రభుత్వం మీరు చెప్పినంత క్లియర్ గా అయితే చెప్పలేదు కదా ఎందుకు ఆపామన్నది. స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఆపరేషన్ 2 గవర్నమెంట్ లో వాళ్ళు చెప్పాలా, మేడం చెప్పారు, అందుకని మేడం నే అంటున్నా నేను సపోర్ట్ చేస్తాను. లేదు మాటలు ఒక మాట జియో పొలిటికల్ నాలెడ్జ్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఇది అర్థమయ్యేది అంటే మీరు జియో పాలిటిక్స్ లో మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ. అంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరు మాట్లాడదని నా రిక్వెస్ట్. మీరే మాట్లాడతారు.
మంది మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసేది మీరు. ప్లీజ్ కంటిన్యూ శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ. మీరు మాట్లాడలేదు కదా మేడం, మీరు మాట్లాడేటప్పుడు అదే అంటున్నా, దొంగడు దొంగ దొంగ అని అరిచినట్టున్నది మీరంటే. ప్లీజ్ కంటిన్యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఏంటంటే, సరే మేడం గారు చెప్పారు ఏంటంటే అంత క్లారిటీగా చెప్పారు. నిజంగా అంత క్లారిటీగా అంటే ఇద్దరు అను దేశాలు ఏదైతే పాకిస్తాన్ గానీ ఇండియా గానీ అను దేశాలు రెండు ఉన్నాయి కాబట్టి అను దేశాలు రెండు యుద్ధం ఏదో ఒక రోజు అనుయుద్ధానికి దారితీస్తుందని చెప్పేసి మోడీ గారు యుద్ధాన్ని ఆపినట్టుగా చెప్పారు. కానీ అది ఎక్కడ కూడా నాకైతే క్లారిటీ ఎక్కడ రాలేదు. మోడీ గారు చెప్పినట్టు కానీ ఇంకెవరు చెప్పారు. అదే జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థం మేడం. మాకంటే జియో పాలిటిక్స్ అంటే అంత డెప్త్ గా తెలియదు మేడం. కానీ అంటే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే అదైతే నేను కరెక్ట్ అనుకోవట్లేదు. ఎందుకంటే మోడీ గారు ఏంటంటే మోడీ గారు ఏమలే కానీ ట్రంప్ గారు ఏమంటాడంటే నేను చెప్తేనే ఆగారని చెప్పేసి ఆయన అంటాడు. మోడీ గారికి నేనే ఫోన్ చేసి చెప్పడం లాగింది అంటారు. కానీ మిలిటరీ, మన ఇండియన్ మిలిటరీ ఎవరు కూడా ఒప్పుకోలేదు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా కావాలని అర్ధంతరంగా ఆ రోజు మరి పాకిస్తాన్ మీద దాడి చేయడం కానీ ఎవరిని అర్ధంతరంగా ఆపడం జరిగింది. అదొకటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రష్యా నుంచి ఇందాక చెప్పినట్టుగా అంటే ఇవాళ ఎందుకు మరి మనం మోడీ గారు స్టాండ్ ఏందనేది న్యూట్రల్ ఉన్నది ఎందుకు అర్థం కావట్లేదు. మరి రేపు అంటే మోడీ గారు అమెరికా ప్రెసిడెంట్ కి ట్రంప్ గారికి భయపడుతున్నారా అనేది కొంత డౌట్ వస్తుంది. మాలాంటి వాళ్ళకు కూడా, సగటు మానవులకు కూడా డౌట్ వస్తుంది. మరి అది నాకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ఆయన నియంత కావచ్చు, ఖమేనీ నియంత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఆయన. సో యుద్ధం ఎలాంటి ఫార్మల్ యుద్ధం కూడా ప్రకటించకుండా ఉన్న పనంగా ఒకే రోజులో ఆయన చంపేయడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదిగా తీవ్రవాదులు అట్లాంటి తీవ్రవాద పనిచేసింది ఖచ్చితంగా ఖండిస్తుంది నేను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు. సో దీనికి ఖచ్చితంగా మోడీ గారు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు మరి ట్రంప్ మన మీద ఒకప్పుడు పన్నులతో యుద్ధం చేశాడు. రేపు పన్నులు పెట్టి రేపు గన్నులతో యుద్ధం చేయడానికి గ్యారంటీ ఏం లేదు కదా. ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దయచేసి జీ తెలుగు న్యూస్ ప్రజానికం కూడా అర్థం చేసుకోవచ్చు. రేపు మన మీద కూడా అడిదిప్పిడిది ఇప్పుడు అందరూ అయిపోతున్నారు. ఆయన ప్రతి ఒక్క దేశం మీద యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం ఆర్థిక యుద్ధమా లేకపోతే వారితో యుద్ధం అంటే గన్నులతో యుద్ధమా లేదంటే డబ్బు ఆర్థిక పరమైన యుద్ధమా చేస్తున్నాడు. రేపు ఏదో రోజు మన ఇండియాకు కూడా రావచ్చు అనేది చెప్పలేము. క్లారిటీ లేదు మేడం. ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మీరే అంటే మళ్ళీ నేను కూడా చెప్పాల్సింది మళ్ళీ మర్చిపోతా ఉంటాం కదా మేము కూడా. అట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. మరి అది ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము మోదోరో గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆయన కిడ్నాప్ చేసినట్టు చేసి ఒక బేడీలు వేసుకొని తీసుకెళ్లి మరి అట్లాంటి అమానవీయ సంఘటన కూడా చూసాము. ఎందుకంటే సాక్షాత్తు దేశ అధ్యక్షులు యుద్ధం చేసినప్పుడు చనిపోతారు, అది కామను. సైనికులు చనిపోవచ్చు, లేకపోతే సుప్రీం కమాండర్లు చనిపోవచ్చు, అది వేరే. కానీ ఊరికనే డే 1 లోనే డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మరి కమ్యూనిజం చంపడం అనేది ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. దాని మీద మరి ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి రేపు. ఎందుకంటే నాకైతే ట్రంప్ గారు ఎటు ఆయన ఇందాక పిచ్చోడి చేతులు రాయనట్టుకుంది. ఆయన ఎప్పుడు ఎటు మళ్తాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. రేపు మనం ట్యాక్స్ వేసాడు మన మీద. ఆ ట్యాక్స్ మన అదృష్టం కొద్ది ఏంటంటే సుప్రీంకోర్టు బ్రేక్ డౌన్ చేసింది కూడా సరిపోయింది. లేకపోతే ఏంటంటే ఆ ట్యాక్స్ లో కట్టడం మన వల్ల కాని పని. అదేవిధంగా రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకుంటాము. రష్యా నుంచి తీసుకోవద్దని మనం బెదిరిస్తాడు ఆయన. నేనే యుద్ధం ఆపినా, పాకిస్తాన్ యుద్ధాన్ని, ఇండియా యుద్ధాన్ని నేనే ఆపిన అంటాడు. ప్రపంచ శాంతికి నేనే రావాలి, నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటాడు. మరి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టాడు. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత నేను ఏమనుకుంటే చూడండి 4 రోజుల యుద్ధాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఆపిన తర్వాత మళ్ళీ ఏమంటే నేనే ఆపిన కాబట్టి మళ్ళీ నా పేరుని పరిశీలించండి, నోబెల్ శాంతి కమిటీ పరిశీలించండి అని అంటాడు. సో ఇట్లాంటివన్నీ ఏమీ క్లారిటీ లేకుండా ఉన్నది అసలు. ట్రంప్ ఆయన క్లారిటీ ఎక్కడ కూడా, ఆయన విదేశాంగ విధానం ఆయనది క్లారిటీ లేదు, మన మోడీ గారి అయితే ఇక అసలు ఏ క్లారిటీ లేకుండా పోయింది. ఇది స్పష్టంగా నా అభిప్రాయం. రైట్. అలేఖ్య గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నారు అలేఖ్య గారు. అలేఖ్య గారు, మీ కామెంట్ అండి 4 రోజుల యుద్ధం మీద. అంటే నేను పొలిటికల్ యాంగిల్ పక్కన తీసి ఇండియా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న దాని మీద నా ఒపీనియన్ ఇస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాకి ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ అవ్వనివ్వండి, మన డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని ఇంపోర్ట్స్ అవ్వనివ్వండి, అవన్నీ మనకి ఇజ్రాయెల్ ఒక మేజర్ సప్లయర్. ఓకే, తర్వాత ఇజ్రాయెల్ కి చాలా ఓపెన్ గా యుఎస్ఏ బ్యాకింగ్ ఉంది. యుఎస్ తో ట్రేడ్ తో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మన ట్రేడ్ కోసం యుఎస్ఏ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ ఆల్రెడీ తెలుసు. కీపింగ్ బిసైడ్ వాట్ ఈస్ ట్రంప్, ఎందుకంటే ప్రెసిడెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కంట్రీస్ లెవెల్లో చూసుకుంటే మనం మేజర్ గా చూసుకునేది ఏంటి అంటే ఫ్యూచర్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ కోసం మనం చూసుకొని క్యాలిక్యులేషన్స్ చేసి మనం చేస్తాం. వ్యక్తిగతంగా రెస్పాండ్ అయ్యేది ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, యాజ్ అ నేషన్ రెస్పాండ్ అయ్యేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అలా యుఎస్ఏ తో టైస్ చూసుకొని, మన ఎనర్జీ సెక్యూరిటీ గురించి చూసుకొని, మన డిఫెన్స్ సెక్యూరిటీ గురించి చూసుకొని ఇజ్రాయెల్ మనకి చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇరాన్ కూడా మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వన్ ఆఫ్ అవర్ మేజర్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్.
ఇది పక్కన పెడితే ఇరాన్ మనకి జాగ్రఫికల్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి, సెంట్రల్ ఏషియాకి ఇరానే మనకి దారి. చాబహార్ పోర్ట్ లో మనకి ఇరాన్ తో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. సో ఇలాంటి విషయాలన్నీ మైండ్ లో పెట్టుకుంటే మనకి ఇరాన్ ఎంత ఇంపార్టెంటో ఇజ్రాయెల్ కూడా అంతే ఇంపార్టెంట్. ర్యాండమ్ గా వెళ్ళి ఇప్పుడు కొమినీ చనిపోయినందుకు సంతాపం ప్రకటించాలా లేదా? ఇండియా ఒక్కటే కాదు కంట్రీ రెస్పాండ్ అవ్వండి. యూజువల్ గా గ్లోబల్ పాలిటిక్స్ లో ఏమవుతుంది అంటే ఏదన్నా ఒక 2 పర్టికులర్ గ్రూప్స్ మధ్యలో జరిగే యుద్ధాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ అనుకోండి, ఇమీడియట్ గా వచ్చి అన్ని కంట్రీస్ రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ తెలపరు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇజ్రాయెల్ హమాజ్ ఉందో, ఇరాన్ యుఎస్ఏ ఏదైతే జరుగుతుందో, ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అవుతూనే అంటే ఖండించమని ఎవరు కోరుకోవట్లేదు. ఖండించమని ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఖమేనీని హత్య కావచ్చు, లేదంటే మొదలు కిడ్నాప్ కావచ్చు, వీటన్నింటినీ ఖండించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా కొంత సంయమనం పాటించమనో, లేకపోతే 2 దేశాలు కొంత చర్చల ద్వారా పరిష్కరించుకోమనో, ఇంకొకటి ఏదో ఒక కామెంట్ అనేది చేయొచ్చు కదా. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పుతిన్ కే చెప్పగలిగాం ఇది యుద్ధాల సమయం కాదు అని మనం పుతిన్కే చెప్పగలిగాం. అలాంటిది ఏదైనా ఒక స్టాండ్ ఏదైనా తీసుకొని ఏ ఒక్క దేశం వైపు ఉండకుండా ఉండుంటే బాగుండేదేమో ఫ్యూచర్ లో. ఎందుకంటే ఈ 2 ఇరాన్ తో కూడా మీరు ప్రస్తావించారు చబహార్ పోర్ట్ విషయంలో కావచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడంటే ఇరాన్ నుంచి మనం ఆయిల్ దిగుమతులు చేసుకోవట్లేదు. ఎప్పుడో అమెరికా పెట్టినటువంటి శాంక్షన్స్ వాళ్ళు పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ జియోగ్రఫీ చూసుకున్నా కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం భారత్ కి ముఖ్యంగా. కాబట్టి ఈ టైంలో కొంత స్టెప్ వేరేలా తీసుకుంటే బాగుండేది అనేది కామెంట్. అంటే ఏమైందంటేనండి, అక్కడ రష్యా పుతిన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు రష్యన్స్ అనేది మనకి ఆల్ టైమ్ అలైజ్ మనకి. సో మనకి అది వెంటనే రష్యాతో ఆ నెగోషియేషన్ చేయగలిగారు. ఇక్కడ ఏమవుతోందంటే ఎప్పుడైతే ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ట్రంప్ స్టాండ్ మనము చూస్తూనే ఉన్నాము. ఆయన ఎవ్రీ డే ఏదో కొత్త మాట చెప్తారు, చాలా సార్లు సెన్స్లెస్ మాటలు చెప్తారు. సో అలాంటి మనిషి వెనక ఉండి ఇదంతా ప్లే చేస్తున్నప్పుడు మేబీ ఇండియా వెయిట్ చేస్తోందేమో ఒక కరెక్ట్, ఇది ఇంకొంచెం క్లారిటీ వచ్చి ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తోందేమో. తొందరపాటు పడి ఎందుకు చేయటం అన్నది. 2 స్టేట్ డైలాగ్ అన్నది ఇండియా ఎప్పుడూనే ప్రపోజ్ చేసింది. తర్వాత ఇలాంటి ఈ మల్టీపోలార్ ఇది వచ్చినప్పుడు ఇండియా ప్రతిసారి నాన్ అలైన్మెంట్ లోనే ఉంది. ఇది నెహ్రూయన్ టైం నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నది కాదు. ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ దిస్ వెన్ ఇట్ కమ్స్ టు వార్స్ లైక్ దిస్. రైట్. మౌనిక గారు మీరేం చెప్తారు ఈ కామెంట్ కి సంబంధించి? ఇరాన్ విషయంలో రెస్పాండ్ కావాల్సిన స్థాయిలో అంటే పూర్తిగా అంటే ఇరాన్కి మద్దతు ఇవ్వాలనో, ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వాలనో, అమెరికాకు మద్దతు ఇవ్వాలనో కాదు, కానీ ఒక న్యూట్రల్ దేశంగా కూడా అసలు భారత్ రెస్పాండ్ కాకపోవడం, అది కాస్త ఒక ఇజ్రాయెల్ వైపు మళ్ళీనట్టుగా కనిపించడం, దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఈవెన్ ముఖ్యంగా మదురోని వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినప్పుడు కూడా కనీసం సరిగా ప్రాపర్ గా ఈవెన్ పాకిస్తాన్ రెస్పాండ్ అయినట్టు కూడా ఇండియా రెస్పాండ్ కాలేకపోయింది. ఇది కొంత అమెరికాకు పూర్తిగా లొంగిపోతుంది అనేటటువంటిది వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? జీ, ఇందాక సార్ చెప్పినట్టుగా మోదీ సైలెన్స్ లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అది నో డౌట్ అండి. ఎందుకంటే టారిఫ్ పెంచినప్పుడు మోదీ సైలెంట్ గానే ఉన్నాడు, మళ్ళీ టారిఫ్ అమెరికా తగ్గించినప్పుడు కూడా మోదీ సైలెంట్ గానే ఉన్నాడు. ఒక పిచ్చికుక్క కలిసినట్టుగా ట్రంప్ ఎప్పుడు ఓ రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ట్రంప్ కి మనం కౌంటర్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే స్ట్రాటజీలో మోదీ ప్రభుత్వం నడుస్తుంది. దట్ ఈస్ పాయింట్ 1. పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు అమెరికా కూడా ఒక న్యూక్లియర్ కంట్రీ, రష్యా కూడా ఒక న్యూక్లియర్ కంట్రీ. ఈ 2 పోయి ఇరాన్లు అక్కడ వాళ్ళ ఆధిపత్యం కోసం 2 కూడా ఆ కంట్రీని ఎందుకు నేచురల్ రిసోర్సెస్ కోసం గానీ, గ్యాస్ కోసం గానీ, ఆయిల్ కోసం గానీ ఇవే జరుగుతుంటాయి ఈ 2 కంట్రీస్, రష్యా గానీ అమెరికా గానీ. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నట్టుగా వెనజువలా మీద దాడి చేసినట్టుగా, ఇరాన్ మీద దాడి చేసినట్టుగా రేపు భారత్ మీద చేస్తారంటే భారత్ మీద చేసే ప్రసక్తే లేదు. అది రష్యా చేయదు, అమెరికా చేయదు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక న్యూక్లియర్ కంట్రీ. న్యూక్లియర్ పోక్రాన్ లో సక్సెస్ఫుల్ గా న్యూక్లియర్ టెస్ట్ చేసిన కంట్రీ భారతదేశం. అది అటల్ బిహారీ వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ. ఒక్క పాయింట్ యాడ్ చేస్తా మీకు మౌనిక గారు. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, అంటే 2వసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఒక కామెంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి విపక్షానికి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భారత్ లో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వీళ్ళు ఫండ్స్ ఖర్చు పెట్టారు, చాలా విస్తృతంగా ఫండ్స్ ఖర్చు పెట్టారు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. అఫ్ కోర్స్ మీరు చెప్తున్నారు భారత్ న్యూక్లియర్ పవర్ ఖచ్చితంగా కూడా ఇక్కడ అటాక్ చేయలేరు, అది చేయలేరు, ఇచ్చేయలేరు. కానీ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. ఈవెన్ వెనిజులాలో మదురోని కిడ్నాప్ చేసి మరీ చేశారు. ఇప్పుడు ఇరాన్ లో ట్రై చేస్తున్నారు, భారత్ లో ట్రై చెయ్యరు అనేటటువంటి ఆశ్చర్యం ఏముంది?
సిఏఏ అని ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో కానీ మనం చూసినవన్నీ కూడా డీప్ స్టేట్ యాక్టివిటీస్ అండి. ఆ డీప్ స్టేట్ యాక్టివిటీస్ సిఏఏ భారతదేశంలో చేస్తుంది. భారతదేశంలో సిఏఏ మనమే పోయి పాకిస్తాన్, ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఒక్కరే పాకిస్తాన్ కి పోయినరు, అక్కడనే ఆయన స్పైగా ఉన్నారు కాదు. భారతదేశంలో కూడా అమెరికా స్పైలు ఉంటారు, భారతదేశంలో కూడా చైనా స్పైలు ఉంటారు, భారతదేశంలో కూడా పాకిస్తాన్ స్పైలు ఉంటారు. వాళ్ళు ఇక్కడ భారతదేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి సిఏఏ అప్పుడు చేసిన అల్లర్లు కానీ లేదంటే ఫార్మర్ ప్రొటెస్ట్ అప్పుడు చేసినవి కూడా అవన్నీ అవే. కాబట్టి భారతదేశం గానీ భారతీయ జనతా పార్టీ గానీ ఫస్ట్ థింగ్ నాన్ వైలెంట్ మోడ్ లోనే వెళ్తది. కాబట్టి ఏ కంట్రీకి ఇక్కడ సపోర్ట్ చేయం మనం, ఏ కంట్రీని ఇక్కడ మనం వదులుకోం. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఏంది, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ మోదీ ఇంట్రెస్ట్ ఏంది అంటే నేషన్ ఫస్ట్. కాబట్టి దేశ ప్రజలు సేఫ్ గా ఉండాలి. ఆయన నా స్వాభిమానం ఇంపార్టెంట్, నా ఈగో ఇంపార్టెంట్ అని పనిచేయడానికి అట్లాంటి కుటుంబ పార్టీ కాదు. కాబట్టి ఆయన స్వాభిమానాన్ని ఎంతమంది ఆయన మీద బురద జల్లినా, ఎంతమంది నోరు ఎల్లబెట్టినా వాళ్ళ నోరులే ఖాళీ అవుతాయి కానీ మోదీకి ఏం కాదు. ఎందుకంటే మోదీని 29 కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తోని రెస్పెక్ట్ ఇచ్చిండు. ఇప్పుడు పాలెస్టైన్ ఒక ముస్లిం కంట్రీ, అది కూడా మోదీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది, ఇజ్రాయెల్ కూడా ఇచ్చింది, రష్యా కూడా ఇచ్చింది. మనం ఎందుకు ఇస్తాం చెప్పండి? ఎవరికి సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం? మన నేషన్ ఇంట్రెస్ట్ ఏంది? మన నేషన్ లో పీస్ఫుల్ గా ఉన్నామా లేమా, మనకు టారిఫ్లు తగ్గినాయా లేదా, మనకు కోవిడ్ తర్వాత కూడా 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశాన్ని మోదీ ఉంచిండా లేదా? దాట్స్ ఇట్. ఫర్ బీజేపీ, స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ నరేంద్ర మోదీ. దాట్స్ ఇట్. పాపారావు గారు ఒప్పుకుంటారా? నేషన్ ఫస్ట్ అనే విధానంలోనే భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ సర్కార్ వెళ్తుంది అని అంటున్నారు. అలానే ఉందా స్టాండ్? మేడం చెప్తున్నారు కదా, టారిఫ్లు తగినయా లేదా? తగినయా? మనకి పాకిస్తాన్ కి 19%, భారత్ కి 18%. సార్ మీరు పెట్టిన రూల్ మీరే వైలేట్ చేయకండి ప్లీజ్. మీకు తగ్గిందని చెప్తున్నా. నేను చెప్తున్నా, మనకి 18% టారిఫ్స్ వేసాడు, కానీ బంగ్లాదేశ్ కి 19 వేసిన రోజు హ్యాపీగా అనిపించింది. కానీ దాని కింద వెంటనే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రా మెటీరియల్ తో తయారైన టెక్స్టైల్స్ కి 0 అన్నాడు. ఏం ఉపయోగం? మనకి టెక్స్టైల్స్ గురించి మనం చాలా సంబరపడ్డాం, మిగతా వాళ్ళకంటే మనకి ఎడ్జ్ వస్తుంది, టెక్స్టైల్స్ లో ఉద్యోగాలు వస్తాయని. బంగ్లాదేశ్ లో ఒప్పందం కుదిరిన తర్వాత సంతోషం కాస్త అయిపోయింది. మన పట్ల మనకి కొంతగా మోడీ గారు తెచ్చి పెట్టినటువంటి ప్రయోజనాలు ఏంటి? రష్యా ఆయిల్ కొనసాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నావా? చౌకగా వస్తుంది. అమెరికా నుంచి ఆయిల్ కొనే పరిస్థితి వచ్చింది, ఖరీదైన ఆయిల్ అనేది అందరికీ తెలిసిందే. అది చాలా ఎక్కువ ఖరీదు పెట్టి ఖర్చు పెట్టి రష్యా నుంచి ఆయిల్ కొనే పరిస్థితి. కొన్ని వెనిజులా నుంచి కొనుక్కోమని మోడీగా ట్రంప్ గారు సలహా ఇస్తున్నారు. ట్రంప్ రిలయన్స్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి కొనడానికి కూడా, మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా కొంటాయేమో తెలియదు, అక్కడి నుంచి కొనడానికి ప్రిపేర్ అవుతున్నాయి. వెనిజులా ఆయిల్ కూడా చాలా కాస్ట్లీ కాబట్టి రష్యన్ ఆయిల్ కంటే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. పైగా వెనిజులా ఆయిల్ చాలా ముతక రకం ఆయిల్. ఆ ముతక రకం ఆయిల్ ప్రాసెస్ చేయటం రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారేమో కానీ అది కొంచెం కష్టమే మనకి, అది ఖరీదైన వ్యవహారం. మరి మోడీ గారి దౌత్యం గానీ, మోడీ గారి మౌనం గానీ ఏ రకంగా పనిచేసింది, మనకి ఏ రకంగా ఉపయోగపడింది? ఆర్థికంగా $500 బిలియన్ల అమెరికా నుంచి నిత్యం సంవత్సరానికి $100 బిలియన్ల చొప్పున మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం నష్టపోతామా లాభపడతామా? ఏముంది దానిలో మౌనం లాభపడటానికి? నిజమే, ట్రంప్ గురించి నాకు అభ్యంతరం లేదు. ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడతాడు, ఇష్టానుసారం చేస్తాడు. మనం గంభీరంగా ఉందాం, ఏం మాట్లాడినా తొడకద్దు బెడకద్దు, దేశ ప్రయోజనాలు కోరుకుందాం. కానీ ట్రంప్ హత్యలు కూడా చేస్తున్నాడు కదా, దాని గురించి కూడా మాట్లాడకపోతే రేపు పరిస్థితి ఏంటి? ట్రంప్ హత్యలు కూడా చేస్తున్నాడు కదా, చేసింది కొమ్మిని హత్యే కదా, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కదా, కిడ్నాప్లు చేస్తున్నాడు కదా, మధురం తీసుకెళ్ళింది కిడ్నాప్ కదా. ఆ రోజు ఈ రోజు మాట్లాడినప్పుడు మామూలుగానే ఉంది కదా. నిన్న నా ఎదురింటి వాడిని పట్టుకెళ్లారు, ఇవాళ నా పక్కింటి వాడిని పట్టుకెళ్లారు, రేపు నన్ను పట్టుకెళ్తారేమోననే పరిస్థితి. పట్టుకెళ్తే మాట్లాడటానికి ఎవరు లేరని, ఈ హత్యలు చేస్తుంటే, ఈ కిడ్నాప్లు చేస్తుంటే మాట్లాడకపోతే రేపు మంజోలికి వస్తే ఏం పరిస్థితి? ఆల్రెడీ మంజోలికి చాలా వస్తున్నాడు, చాలా అవమానిస్తున్నాడు, చాలా అనుమానాలు క్రియేట్ చేస్తున్నాడు భారత ప్రజానీకంలో. ఆయన నిజమో కాదో జవాబు చెప్పడం అయినా అవసరం కదా భారతదేశ ప్రధానమంత్రికి. మోడీ గారికి ఆ బాధ్యత ఉందా లేదా? ట్రంప్ క్రియేట్ చేస్తున్న అనుమానాలు, ఎన్ని అనుమానాలు క్రియేట్ చేస్తున్నాడు? మోడీ నన్ను సంతోష పెట్టాలి అంటాడు. అంటే ఎట్లా ఉంటది? మనకి ఏం జరుగుతుందన్న అనుమానం రాదా? అనుమానానికి క్లారిఫికేషన్ ఇచ్చే భారత ప్రజలకైనా క్లారిఫికేషన్ మోడీ గారు ఇవ్వక్కర్లేదా? ట్రంప్ కి జవాబు చెప్పు. అట్లీస్ట్ భారత ప్రజలకి నీ క్లారిఫికేషన్ అవసరం లేదా మీది? నో, మీరు కొన్ని జవాబులు చెప్పాల్సినవి ఉంటాయి. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ట్రంప్, పిచ్చివాడే, నేను కాదన్ను. కానీ పిచ్చివాడు అమెరికా అధ్యక్షుడు. ఈ రోజు
అక్కడ సీటుకి ఆ మాట విలువ ఉంది అక్కడ. రైట్, ఓకే ఓకే పాపారావు గారు, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 20-30 ఏళ్లుగా భారత విదేశాంగ విధానం అమెరికా వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక మోదీ హయాంలోనే కాదు, గతంలో 10 ఏళ్ళు మీరు కూడా అధికారంలో ఉన్నారు, అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా. సో ఏంటి అమెరికాతో స్నేహం ఎలాంటిది అంటే స్వల్పకాలికంగా మనకి ఏదైనా మేలు జరగచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూసుకుంటే ఎప్పటికైనా అమెరికా రిస్క్ అనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్రీన్లాండ్ వ్యవహార శైలి మనం చూసాం, ఉక్రెయిన్ విషయంలో మనం అమెరికా వ్యవహార శైలి చూసాం. ఎప్పటికైనా డేంజరే కదా అమెరికా కోసం. రష్యా లేదంటే ఇతరత్ర మిత్ర దేశాలు, ఇరాన్ లాంటి మిత్ర దేశాలను భారత్ వదులుకుంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక అదే కదా అని చెప్పింది. ఎప్పటికి కూడా అంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ విధానం తీసుకుంటాడో క్లారిటీ. ఒక్క ట్రంప్ విషయం కాదు, అసలు భారత్ అమెరికా సంబంధాల గురించి నేను అడుగుతున్నా. ఇది ఈ ఒక్క 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో నడుస్తున్న వ్యవహారం కాదు. దాదాపుగా 30 ఏళ్లుగా భారత విదేశాంగ విధానం అమెరికాకు దగ్గర అవుతూనే ఉంది. దగ్గర ఉంటే తప్పేం లేదు, దగ్గర కావాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సామ్రాజ్యవాద ముసుగులో హత్యలు జరుగుతున్నాయి. అంటే ఎలాంటి వారు ప్రకటించకుండా, ఫార్మల్ వారు ప్రకటించకుండా, ఎలాంటి యుద్ధాలు లేకుండానే సాక్షాత్తు దేశాధ్యక్షుని హత్యలు చేయడం, దేశాధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడు మదురో ఫ్యామిలీని వాళ్ళని తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం, అంటే ఎంత పెద్ద లూటీలు జరుగుతున్నాయో గమనించాలి ప్రధానికి ఇక్కడ జీ తెలుగు నుంచి. సో దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు స్నేహాత్వం ఏదో ఒక రోజు మన తరపు తట్టడానికి గ్యారెంటీ ఏంటంటే మరి ఆ మాటకు వస్తే, ఇందాక అన్నట్టు పాపరావు గారు పక్కింటి అయిపోయింది, ఎదురు అయిపోయింది, లాస్ట్ మన ఇల్లు మిగులుతుంది. ఆయనకు యుద్ధం ప్రకటించడానికో ఇందాక చెప్పాను, నేను ఇంకో క్లారిటీ కూడా చెప్పాను మీకు. ఆయన ఆర్థిక యుద్ధాలు లేకపోతే గన్ను యుద్ధాలు ఏదో ఒక యుద్ధం చేయడం అయితే వదిలిపెట్టట్లేదు. మన మీద ఆర్థిక యుద్ధాలే కదా ఆయన చేసింది. ట్యాక్స్లు పెంచడము, పెంచిన ట్యాక్స్ వల్ల తగ్గించిన ట్యాక్స్ వల్ల వచ్చిన లాభం కూడా ఏం లేదు కదా. అది కూడా సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు మొట్టిక వేయడం వల్ల ఆయన తగ్గేవాడు. అప్పటికి కూడా సుప్రీంకోర్టు జడ్జీల్ని ఆయన ఓపెన్ గా విమర్శిస్తున్నాడు. వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఆర్థిక యుద్ధాలు ఒకటే ఎందుకైంది శ్రీనివాసరెడ్డి గారు? అటు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాల వెనక అమెరికా లేదంటారా, లేకపోతే పాకిస్తాన్ కి IMF లోన్ ఇప్పించడంలో అమెరికా పాత్ర లేదంటారా? అన్నింటిన్నది. ఇప్పుడు దూడం చీకమంటుంది, బర్రెని దండం అంటుంది. అమెరికాది ఎట్లుందంటే దూడం చీకమని చెప్తున్నది, బర్రెని దండం అంటుంది. రెండేపులు వాళ్ళే ఆడుతున్నారు. అంటే గేమ్ అంతా వాళ్ళే ఆడుతున్నారు. అంత ఇతర దేశాలు. నేను ఇందాక అదే చెప్పాను, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా పెత్తాను మొత్తం ప్రపంచం మొత్తం మీద పెత్తాను చేయని ఉద్దేశంతో చేస్తుంది. నేను ఏమంటున్నానంటే మోడీ గారు ఖచ్చితంగా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. కనీసం విమర్శించకపోయినా కానీ ఏదో ఒకటి, కనీసం మీరు ఆగండి, కొద్దిగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి, సంపటం పరిష్కారం కాదు, ఏదన్నా ఉండాలి. ఖండించకపోయినా కూడా కనీసం వాళ్ళకి ఇరాన్కి మద్దతు ప్రకటించకపోయినా కనీసం న్యూట్రల్ గా ఉండి మన వంతు పెద్దన్న పాత్ర. మనం 142 కోట్ల జనాభా ప్రతినిధి కాదండి. ఇరాన్ ఎంత అండి జనాభా? 3.5 కోట్లు. మన తెలంగాణ అంతలే తిప్పి కొడితే మనం ఏం మాట్లాడుకుంటే ఎట్లా? కనీసం న్యూట్రల్ గానే చెప్పాలి కదా మనము. రష్యా